హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను హోటల్ స్టైల్లో మినపపిండితో బజ్జీలు చేస్తున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి అని. ఓకే ఫ్రెండ్స్, బజ్జీలు అయితే ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పులు మినపిండి తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా ఉండాలండి. ఇలా గట్టిగా రుబ్బుకొని తీసుకోవాలి. ఈ బజ్జీల కోసం పిండి అయితే ఇలాగే ఉండాలండి. మరి పలచగా ఉంటే బజ్జీలు అన్నవి సరిగా రావు. 3 కప్పులు మినపిండికి 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. అలాగే కొద్దిగా వంట సోడా అండి. వంట సోడా ఎక్కువ వేయకూడదండి. ఆయిల్ అయితే పీల్చేస్తే ఎక్కువ వేసుకుంటే. వంట సోడా కొద్దిగా వేసుకోవాలి. అలాగని వేయడం మానకూడదండి, లేదంటే పొంగవు బజ్జీలు అన్నవి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బజ్జీలు అయితే వస్తాయి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కనీసం ఒక 4-5 గంటల వరకు ఈ పిండిని నానబెట్టుకోవాలండి. నేనైతే ఇలా 5 గంటల వరకు నానబెట్టేసానండి. 5 గంటల తర్వాత పిండి అయితే ఇలా పైకి పొంగిందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా పొంగినట్లయితే బజ్జీలు అన్నవి చాలా బాగా వస్తాయండి. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. అలాగే సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అరుగుదల కోసం జీలకర్ర వేస్తున్నానండి. కొంతమందికి ఎరగవు కదా, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకొని పిండిని అయితే రెడీ చేసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలను వేసుకోవాలి. బజ్జీలను వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టాలండి, లేదంటే లోపల బజ్జీ ఉడకదు. చూసారా ఎంత బాగా తేలుతూ పొంగుతున్నాయో. పిండి బాగా కలిపినట్లు ఇలా పొంగుతూ ఉంటే చాలా బాగుంటాయి బజ్జీలు. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటాయండి బజ్జీలు. హోటల్ టేస్ట్ అయితే ఉంటుంది బజ్జీలకు. మన ఇంట్లో హెల్తీగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఇలాగే ఒక వాయి తీసుకున్నాను, ఇంకో వాయి కూడా వేసుకుంటున్నానండి. మీకు ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలకు ఇలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. అంతేనండి, బజ్జీలు రెడీ అయిపోయినాయి. స్నాక్స్ కింద కూడా సాయంత్రం పూట బజ్జీలు చాలా బాగుంటాయండి. ఈ బజ్జీలకు అల్లం చట్నీతో తీసుకుంటున్నానండి నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.